అనుష్క గారు ఏ సినిమా చేసినా కూడా తన క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉండే విధంగానే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ తన కెరీర్ లో కూడా నేను చేసిన ఏదైనా ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉందంటే ఒక అగ్ర హీరోతో నటించడమే అని తను చెప్పినట్టు ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా దాని పట్ల షేర్ చేస్తున్నారు. మరి అది ఏ సినిమా, ఎందుకోసం తను ఈ విధంగా నిజంగానే చెప్పిందా? సో ఖచ్చితంగా ఒక పుష్కరం పాటు నెంబర్ 1 హీరోయిన్ గా ఉండాలి, అలా రాణించడం కూడా చాలా కష్టం అనమాట. సో హీరోయిన్లు ఎవరైనా కూడా ఒక 4-5 సినిమాలు మంచిగా చేసుకుని వాళ్ళు అంత పక్కకు ఫేడ్ అవుట్ అయిపోతుంటారు అనమాట. మరి ఒక 12-13 ఇయర్స్ పాటు ఉండి నెంబర్ 1 హీరోయిన్ స్థానంలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా ఇంకా ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటినట్టుంది. 19 ఏళ్ళు అవుతుందంటే మరి 2 దశాబ్దాలకు చేరువలో ఉంది. మరి ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందంటే మామూలు విషయం కాదనమాట. సో మరి అనుష్క గారు అంటే ఇంకా ఆవిడ అనగానే ముందు అరుంధతి, పంచాక్షరి, ఇట్లా భాగమతి, ఇలా ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఆవిడ స్టార్ హీరోయిన్ గా చేస్తూ కూడా తనకంటూ ఏ హీరోలు లేకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసి కూడా హిట్ కొట్టారనమాట. సో అలాంటి ఒక బ్లాక్ బస్టర్ కెరీర్ చూసారు ఆవిడ. సో మరి ఆవిడ ఏ సినిమా చేసినా, లేదంటే బాహుబలి లాంటి దాంట్లో చేసినా, అటు వెంకటేశ్వర స్వామి సినిమా కానీ ఏది చేసినా కూడా అన్నింటిలో తనదైన శైలిలో ఆమెకు ఇచ్చిన పాత్రకి 100% న్యాయం చేశారు. మరి సైజ్ 0 సినిమా కోసం లావడం ఆవిడ చేసిన తప్పు అనుకోవచ్చు. సో ఇంకా అక్కడ నుంచి ఆవిడది ఆ సినిమాల్లో ఇంకా చేయడం మానేశారు, బాడీ అనేది కొంచెం సరిగ్గా ఇబ్బంది అవుతుందని చెప్పి. సో మరి అయితే ఆవిడ కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఆవిడ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతాయి అనమాట. అదేంటంటే మీరు ఏ సినిమా చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారని ప్రశ్న వచ్చినప్పుడు, సో ఆవిడ బాలకృష్ణ గారితో చేసిన ఒక్క మగాడి సినిమాకి నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అంటే నేను అదంతా కూడా కథ వినకుండా నేను సైన్ చేశాను ఆ సినిమాని ప్రాపర్గా అందుకని నాకు చాలా ఇబ్బంది అయిందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఆవిడ అందరితో అగ్రతారులందరితో పనిచేసింది ఆవిడ. అటు 90s హీరోల నుంచి 2000 హీరోల దాకా అందరితో కూడా పనిచేశారు. సో ఈ తరంలో ఒక 4-5 హీరోలు తప్పించి అందరితో కూడా పనిచేశారు ఆవిడ. సో మరి అట్లాంటి ఆవిడకి మరి ఆ సినిమాతో ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే, ఆ సినిమాలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు సీతయ్య తర్వాత సో ఒక్క మగాడు అని చెప్పి బాలకృష్ణ గారితో చేస్తుంటే చాలా అంచనాల మధ్య రిలీజ్ అయింది. అంత భారీ అంచనాల మధ్య విడుదలయ్యి సినిమా మొదటి షోకే అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుందనమాట. సో మరి ఆ సినిమాలో ఇంకేంటంటే అనుష్క క్యారెక్టర్, ఆవిడతో పాటు ఇంకో హీరోయిన్ ఉంటుంది. సో 2 హీరోయిన్లతో పాటు బాలకృష్ణ గారు మాక్సిమం అన్ని సినిమాల్లో 2 హీరోయిన్లు ఉంటారు సెంటిమెంట్ గా. మరి ఇక్కడ 2 హీరోయిన్లు ఎక్స్పోజింగ్ కి వాడుకున్నారు తప్ప క్యారెక్టర్ కి డెప్త్ లేదు. మరి ఆవిడ ఎందుకు సైన్ చేశారో కథ వినకుండా తెలియదు. కానీ మరి కమిట్ అయిన తర్వాత మరి డైరెక్టర్ అడిగిందంతా చేయాల్సి ఉంటుంది. సో మరి ఆయన భయంకరంగా ఆవిడతో ఎక్స్పోజింగ్ చేయించారు ఈ సినిమాలో. మరి ఆవిడ కూడా మరి అంత ఈ సినిమాకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను, చాలా ఇబ్బంది పడ్డానని చెప్పడం జరిగింది. మరి అలా మాట్లాడుకుంటే చాలా మంది ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏంటంటే మరి బిల్లాలో చేసినప్పుడు ఏమైంది అని చెప్పి, అంటే ఆవిడ బాలకృష్ణ గారి మీద హేట్ తో చెప్పలేదు, జస్ట్ ఆ సినిమా ఒక్కదానికి తను పర్సనల్ గా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యానని చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఇట్లా హీరోయిన్లు ఎవరన్నా ఒక హీరో మీద స్టేట్మెంట్ ఇస్తే, ఒక సినిమా పైన స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సందర్భాన్ని ఇదేమీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు ట్రాల్ చేయడానికి రెడీగా ఉంటారు ఎవరైనా కూడా. సో మరి అనుష్క గారు అంత పర్సనల్గా ఫీల్ అయ్యారన్నప్పుడు మరి ఆ డైరెక్టర్తో మళ్ళీ ఎప్పుడు పనిచేయలేదు. మరి అలాంటి చేదనుభవాలు మన చాలా మంది హీరోయిన్లకు జరుగుతూ ఉంటాయి. సో ఇక అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ఈ సోషల్ మీడియా జనరేషన్ జంజీలు అసలు భరించలేరు అనమాట. సో కొన్ని వీడియోలు అప్పుడప్పుడు అలా వైరల్ అవుతూ ఉంటాయి.